పోనీ ఈ పూట కాగరాదే, రేపొద్దున్నే చైర్ బాగు చేపిస్తాను గాని. ఏడ్చినట్టే ఉంది మీ తెలివి. కాసేపు ఆగి తిరిగి కాల్ చేయండి అంటే ఇలా తిరుగుతూ చేయమని కాదండి. హరి రాజ్యం, నీ మాట వినకుండా పేకట్టకెళ్ళాను. ఇదిగో 10,000 లాభం వచ్చింది. సర్లే అండి, తప్పులు చేయడం మానవ సహజం కదా. బూస్ట్ పట్టుకొస్తానుండండి. రాత్రంతా కడుపుబ్బరంతో చచ్చాను. ఇకనైనా నువ్వు చెప్పిన ఆ రహస్యం వేరే వాళ్ళకి చెప్పేనా? టీవీ సీరియల్స్లల్లా భార్య భర్తను రాచి రంపాన పెడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు కదా. నిజ జీవితంలో అలా జరుగుతుందంటారా? చెప్పండి ఒకసారి. ఇలా సెల్లు చూసుకుంటూనే బస్ కిందికి దూరాడు. ఇక్కడికి వచ్చైనా దాన్ని వదులుతాడేమో చూడు. మా ఆవిడ వెక్కిళ్ళు పోవడానికని లాగి చెంప మీద ఒక్కటిచ్చా, అంతే. నిన్న టీవీ ఇంటర్వ్యూలో నా విజయం వెనుక ఓ స్త్రీ ఉందన్నారు. నేనైతే ఖచ్చితంగా కాదు, ఇంకెవరితో, అది చెప్పు నాకు. టైలర్ కవర్ బాయ్. అరెరే, పొడవు 41 ఇంచులైతే 14 రాసానోయ్. సరే, నీ పెళ్ళికి వేసుకోకు కానీ తర్వాత ఎట్లాగో అంట్లు తోవడమే కదా, అప్పుడు వేసుకోవచ్చులే, అప్పుడు పనికొస్తుంది కానీ. దమ్ముంటే రారా చూసుకుందాం. గంట అవుతుంది తన్నుకుంటే చూద్దామని. ఇద్దరికీ ధైర్యం లేదు కానీ వెళ్దాం పదోయ్.